ప్రీవియస్ క్లాస్లో మనం ఆప్ యాంప్ అప్లికేషన్లో నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క డిజైన్ గురించి మనం మాట్లాడాం. నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ డిజైన్ గురించి మనం మాట్లాడుతూ యాంప్లిఫికేషన్ వాల్యూని A=1+RF/R1 అని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. అయితే మనం ఇంతకుముందు ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ని యూజ్ చేసి మనం ఏం చేసాం, వోల్టేజ్ ఫాలోవర్ని డెవలప్ చేసాం. అలాగే ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేయాలి. అంటే ఈరోజు మన క్లాస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే వోల్టేజ్ ఫాలోవర్ని తయారు చేయడం. దేన్ని యూజ్ చేసామా, నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ని యూజ్ చేసి వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేయడం ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు చెప్పుకోవాల్సింది మనం అసలు ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ని యాడర్గా ఎలా ఉపయోగించవచ్చు. అంటే మనం ఈ పార్ట్ వరకు చూసుకుంటే అంటే వోల్టేజ్ ఫాలోవర్గా నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఏ విధంగా యూజ్ చేస్తారన్న పార్ట్ వరకు చూసుకుంటే మనం అంతకుముందు చెప్పుకున్న క్లాసులు ఏంటమ్మా, ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్, దాన్ని మళ్ళీ వోల్టేజ్ ఫాలోవర్గా యూజ్ చేయడం. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకునేది నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్, ఈరోజు చెప్పుకునేది వోల్టేజ్ ఫాలోవర్గా యూజ్ చేయడం. ఈ 4 క్వశ్చన్లు ఏం చేస్తామంటే మనం యూనిట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పుకోవచ్చు. మనం అంటే ఈ 4 క్వశ్చన్ల నుండి మనకి ఒక ఎస్ఐ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రావాలి. అంటే థర్డ్ యూనిట్లో 2 ఎస్ఐలు రావాలి కదమ్మా ఏఆర్బి చాయిస్కి. అందులో ఏ క్వశ్చన్ కింద వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ కానీ నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ కానీ. కాబట్టి ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనం ఆల్రెడీ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ చెప్పుకున్నాం, దాన్ని అప్లికేషన్ వోల్టేజ్ ఫాలోవర్ చెప్పుకున్నాం. మనం ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కాబట్టి ఈరోజు వోల్టేజ్ ఫాలోవర్ చెప్తా. ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది యూనిట్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ నుంచి అసలు ఆపరేషన్ యాంప్లిఫైర్ని డైరెక్ట్ ఆపరేషన్స్కి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ఏ విధంగా యూజ్ చేస్తాం అన్నది ఈ రోజు క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ని ఒక యాడర్గా ఏ విధంగా ఉపయోగిస్తాం. అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ని యాడర్గా ఉపయోగిస్తామని చెప్తున్నాం కదా, మరి ఈ యాడింగ్లో కూడా 2 టైప్స్గా యాడర్గా తయారు చేయొచ్చు. ఒకటేమో మనం ఇన్వర్టింగ్ మోడ్ని యూజ్ చేసి యాడర్గా డిజైన్ చేయడం, ఇంకోటి ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ని యూజ్ చేసి యాడర్గా డిజైన్ చేయడం. ఈ రెండు కూడా ఈరోజే కవర్ చేస్తాను మ్యాక్సిమం. అంటే కొద్దిగా లెంతీ లెక్చర్ అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా విన్నాం ఈరోజు. అంటే ప్రీవియస్ క్లాస్ నేను చెప్పలేదు, సాటర్డే క్లాస్, అందువల్ల అంటే ఈరోజు మనం వోల్టేజ్ ఫాలోవర్ని ఏ విధంగా డిజైన్ చేద్దాం ఒకసారి చూద్దాం. వోల్టేజ్ ఫాలోవర్ యూజింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. అసలు ఒక నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని యూజ్ చేసి మనం వోల్టేజ్ ఫాలోవర్ని ఏ విధంగా డిజైన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేయాలంటే నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని చెప్పుకున్నాం కదా మనం. మరి నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ డయాగ్రామ్ ఉంటుంది, ఒకసారి వేద్దాం. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. మనం మాట్లాడుతుంది ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్. దట్స్ వై నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి నేను సిగ్నల్ ఇస్తున్నా, ఇన్వర్టింగ్ టెర్మినల్కి నేను ఎటువంటి సిగ్నల్ని ఇవ్వకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ చేసేది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ కాబట్టి. దిస్ ఈజ్ అవుట్పుట్. ఇక్కడ ఉన్న రెసిస్టర్ ఏంటో మీకు తెలుసు కదమ్మా, ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఇన్పుట్లో ఒక రెసిస్టర్ ఉంచాం కదా, దట్స్ వై ఇది ఒక రెసిస్టెన్స్. ఇది లెట్స్ టేక్ R1. దిస్ వన్ ఈజ్ గ్రౌండెడ్ బికాజ్ వీఆర్ యూజింగ్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాము, V0 = 1+RF/R1 ఇంటూ VI. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్పుట్ VI అయితే కనుక VI వస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటి? అసలు వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటి? వోల్టేజ్ ఫాలోవర్ అంటే మనం ప్రీవియస్గా ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ చెప్పినప్పుడు కూడా చెప్పాం. మనం వోల్టేజ్ ఫాలోవర్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్. అసలు వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటి? ఫస్ట్ వోల్టేజ్ ఫాలోవర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోవర్డ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అవ్వాలి. ఓకే, అయితే వోల్టేజ్ ఫాలోవర్కు ఇంకో పేరు ఏంటి చెప్తున్నాం మనం, యూనిటీ
యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్. యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్గా ఆపరేషన్ యాంప్లిఫైయర్కి అవుట్పుట్కి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? V0 = A × VID. వాట్ ఆర్ VID అన్న డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్స్ అన్న, అక్కడ ఒకటి ఇన్పుట్ ఉంది కదా VI. V0 = A × VI. మరి ఈ రెండింటిని నువ్వు కంపేర్ చేస్తే V0 సరిపోయింది, VI సరిపోయింది. మరి ఏ ప్లేస్లో ఇక్కడ ఏముందంటే 1 ఉన్నట్టు కదా. అంటే యాంప్లిఫికేషన్ వాల్యూ ఎంత ఉందమ్మా అక్కడ? యాంప్లిఫికేషన్ వాల్యూ వచ్చేసి 1. యాంప్లిఫికేషన్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే గెయిన్. అంటే గెయిన్ వాల్యూ 1 ఉంది కాబట్టి వోల్టేజ్ ఫాలోవర్ని ఇంకో రకంగా ఎలా పిలవచ్చు మనం? యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్ అని కూడా పిలవచ్చు. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్ని డిజైన్ చేయండి అన్నా సరే మీరు ఇదే డిజైన్ చేయాలి. ఓకేనమ్మా? ఇప్పుడు ఓకే, ఇదంతా ఈ టాపిక్ అంతా పక్కన పెడితే ఇక్కడ మనకి అవుట్పుట్ ఈక్వల్ ఏంట్రా ఫార్ములా? 1 + RF/R1 × VI. మరి నా టార్గెట్ ఏంటి? వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేయడం. మరి వోల్టేజ్ ఫాలోవర్ ఏం చెప్తుంది నీకు? ఇన్పుట్ వోల్టేజ్ = అవుట్పుట్ వోల్టేజ్ అని చెప్తుంది. అంటే ఈ ఈక్వేషన్లో అవుట్పుట్ = నాకు ఏం రావాలి? ఇన్పుట్ అని రావాలి. కానీ మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏదో ఒక టర్మ్ కనిపిస్తుందా మీకు? RF/R1. అంటే ఈ ఈక్వేషన్లో V0 = VI అవ్వాలనంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో 1 + RF/R1 వాల్యూ ఏదైతే ఉందో అది 1 అవ్వాలి. ఎందుకంటే ఇదే కదా యాంప్లిఫికేషన్ వాల్యూ. దీనికి ఉన్న ఇంకో పేరు యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్ అని కూడా చెప్తున్నాం కదా మనం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలమ్మా? 1 అవ్వాలి. మరి 1 అవ్వాలంటే RF వాల్యూ ఎంత అయ్యి ఉండాలి? R1 వాల్యూ. ఓకే, సింపుల్గా చెప్పండి, RF/R1 వాల్యూ ఎంత అవుతుంది? V0 = V1 అవుతుందంటే ఇక్కడ దీంట్లో ఈ ఈక్వేషన్ చూస్తే లెట్ us take RF/R1 = 0. ఇది సపోజ్ 0 ఇచ్చి చూడండి. ఇక్కడ ఈ వాల్యూ కనుక 0 అయితే 1 + 0 అంటే 1. అంటే V0 = 1 × VI కదా. అంటే దీన్ని మన వోల్టేజ్ ఫాలోవర్గా కనుక తయారు చేయాలనంటే ఖచ్చితంగా RF/R1 వాల్యూ ఎంత అయి ఉండాలి? 0 అయి ఉండాలి. మరలా దీంట్లో మళ్ళీ ఇంకొక కేసు ఉంది. ఇది 0 అవ్వాలంటే RF = 0 అవ్వచ్చు, లేకపోతే R1 = ఇన్ఫైనైట్ అయినా సరే సరిపోతుంది కదా. చూసుకోండి, R1 వాల్యూ ఇన్ఫైనైట్ అయినా సరే ఈ వాల్యూ 0 అవుతుంది, RF వాల్యూ 0 అయినా సరే 0 అవుతుంది. అంటే ఒక నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని వోల్టేజ్ ఫాలోవర్గా కనుక నువ్వు డిజైన్ చేయాలని అనుకుంటే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా? RF వాల్యూ, R1 వాల్యూ. RF వాల్యూ 0, R1 వాల్యూ ఇన్ఫైనైట్ తీసుకోవాలి. అదనమాట. అంటే ఫైనల్గా వెనెవర్ RF = 0, R1 = ఇన్ఫైనైట్ ఇంప్లైస్ V0 = ఏంటమ్మా? VI. దీన్నే మనం ఏమంటాం అంటే వోల్టేజ్ ఫాలోవర్ అని అంటాం. అంటే మనం ఎప్పుడైనా నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ నుంచి వోల్టేజ్ ఫాలోవర్ని కనుక డిజైన్ చేయాలనంటే RF/R1 వాల్యూ 0 పుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? మరి RF = 0 అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఫీడ్బ్యాక్లో ఎటువంటి రెసిస్టెన్స్ని కలపకుండా డైరెక్ట్ షార్ట్ చేసేస్తే సరిపోతుంది. డైరెక్ట్ షార్ట్ చేసేస్తే కనుక అక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఏమి తీసుకోలేనట్టు అనమాట. ఓకేనమ్మా? అంతేగాని అక్కడ గ్యాప్ అయితే ఇవ్వకూడదు. ఇది నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ని వోల్టేజ్ ఫాలోవర్గా డిజైన్ చేయడం. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ యాజ్ యాడర్. అంటే ఒక ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని తీసుకుంటే దాన్ని యాడర్గా ఏ విధంగా డిజైన్ చేయగలుగుతాం? యాడర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏదైనా సరే ఇన్పుట్ సిగ్నల్స్, అంటే ఇంతకు ముందు వరకు మనం ఏం చేసాం? ఒకే ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం. అంటే సపోజ్ VI ఇచ్చాం అనుకోరా, మనకు అవుట్పుట్లో V0 = A × VI అని చెప్పేసి ప్రూవ్ చేసాం మనం. కానీ మోర్ దెన్ 1 ఇన్పుట్, అంటే ఇంతకు ముందు ఇచ్చినట్టు VI లేకపోతే V1 కాకుండా సపోజ్ 3 ఇన్పుట్స్ ఇచ్చాను అనుకో నేను, V1, V2, V3 అనే 3 ఇన్పుట్స్ ఇస్తే కనుక అవుట్పుట్ జనరేట్ చేసినప్పుడు ఎలా జనరేట్ చేయలేదు? ఎందుకంటే మన టార్గెట్ ఏంటి? ఆప్ యాంప్ యాజ్ యాడర్. అంటే V1, V2, V3 అనేవి కనుక 3 ఇన్పుట్లు ఇస్తే కనుక అవుట్పుట్ V0 = ఏం రావాలమ్మా? V1 + V2 + V3 అని రావాలి. అలా వస్తే కనుక ఆప్ యాంప్ ఎలా వర్క్ చేసినట్టు? ఒక యాడర్లా వర్క్ చేసినట్టు. అంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఒక ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ తీసుకుంటాను, మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఆ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ తీసుకుని ఎన్ని ఇన్పుట్లు ఇస్తానంటే మోర్ దెన్ 1 ఇన్పుట్. నేను 3 తీసుకుంటున్నా, 3 తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, మీ ఇష్టం. 3 కంటే ఎక్కువ తీసుకున్నా సరే సేమ్ రిజల్ట్ అనేది మీరు పొందొచ్చు. ఈరోజు మన టార్గెట్ ఏంటంటే ఒక ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని తీసుకుని దానికి నేను 3 ఇన్పుట్స్ ఇస్తున్నా, ఆ 3 ఇన్పుట్స్ని యాడ్ చేసి చూపించాలి మనం. అది ఏ విధంగా యాడ్ చేస్తుంది ఏంటన్నది ఈరోజు టార్గెట్. చూడండి, ఇప్పుడు నేను ఆపరేషన్ యాంప్లిఫైర్ని తీసుకుంటున్నాను.
ఏ టైప్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అమ్మ ఇది మనకి? ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కాబట్టి ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్. నెగిటివ్ అంటే మీకు తెలిసింది ఆల్రెడీ, ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్. మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ మోడ్ని ఏం చేస్తానంటే గ్రౌండ్ చేస్తాం. అంటే దట్ మీన్స్ వాట్? 0 volts. 0 volts అప్లైడ్ టు దిస్ టెర్మినల్. నెక్స్ట్, ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏదైతే ఉందో దీని నుంచి ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని తీసుకుంటున్నాను. ఇదంతా మీకు తెలిసిందేనమ్మా. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని ఇప్పుడు కూడా RF అంటాం మనం. ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ V0 అవుట్పుట్ ఇది. దీనికి ఇది కూడా ఇన్పుట్లో ఒక రెసిస్టెన్స్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, మనం మాట్లాడుకునేది ఏంటంటే 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. మరి ఇక్కడ ఒకటే రెసిస్టెన్స్ కనుక నేను తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందమ్మా? ఇక్కడ నుంచి ఒకటి ఇన్పుట్ ఇవ్వగలుగుతాను నేను. కానీ నేను ఎన్ని ఇన్పుట్లు తీసుకోవాలనుకుంటున్నా? 3 ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నా. దట్స్ వై సరే ఎలా వచ్చాం, దీనే కన్వర్ట్ చేద్దాం. ఇదొక ఇన్పుట్ అనుకోండి, ఇదొక ఇన్పుట్. ఇప్పుడు 3 ఇన్పుట్లు ఇద్దాం అనుకుంటున్నాను కదా నేను. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ని V1 అనుకుంటున్నాను నేను, రెండో ఇన్పుట్ని V2 అనుకుంటున్నా, మూడో ఇన్పుట్ని V3 అనుకుంటున్నాను. 3 ఇన్పుట్లను దీనికి సప్లై చేశాను. 3 ఇన్పుట్ని చాలా జాగ్రత్తగా వినాలమ్మా ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని ఏం చేసామమ్మా? గ్రౌండ్ చేసాం. అంటే ఇచ్చినటువంటి ఇన్పుట్స్లో ఒక టెర్మినల్ యొక్క ఇన్పుట్ ఏం చేసాం అంటే గ్రౌండ్ చేసాం. మరి ఇక్కడ ఈ వాల్యూ గ్రౌండ్ అయినప్పుడు ఇక్కడ అనుకోకుండా ఇంకొక వాల్యూ కూడా గ్రౌండ్ అని చెప్పుకొని గుర్తుందా మీకు? దాన్నే అంటాం మనం వర్చువల్ గ్రౌండ్ అని అంటాం. నేను ఇంతకుముందు అయితే V1 V2 తీసుకున్నాను, కానీ ఇక్కడ ఆల్రెడీ V1 V2 V3 యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే VA VB అంటాను. నేను ఇక్కడ ఏదైనా ఒకటే కదా, ఇన్పుట్ నేను VA VB అనుకుంటున్నాను. మరి VB = 0 అయినప్పుడు VA కూడా ఏంటమ్మా? 0 బై వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. దట్టు ఇక్కడ ఉన్న కరెంట్ని IA అనుకుంటే IA = 0 అయినప్పుడు IB కూడా ఏంటమ్మా? 0. అంటే ఈ టెర్మినాలజీ మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి నేను దాని గురించి ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. ఆల్రెడీ మనం వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్గా చాలా క్లియర్గా నేర్చుకున్నాం కాబట్టి. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 3 ఇన్పుట్లు ఉన్నాయి. ఫస్ట్ ఇన్పుట్ దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ నేను R1 అనుకుంటున్నా, రెండో రెసిస్టెన్స్ని R2 అనుకుంటున్నా, మూడో రెసిస్టెన్స్ని R3 అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ దగ్గర నుంచి ఉన్నటువంటి కరెంట్ని నేను ఏమనుకుంటున్నానంటే లెట్స్ టేక్ I1, రెండో రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ని I2, మూడో రెసిస్టెన్స్ దగ్గర I3. అంటే I1 I2 I3, I1 I2 I3 కరెంట్స్ ఈ విధంగా మూవ్ అవుతున్నాయి. మరి బై కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తున్నామో మనకి? సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచి ఎలాగెళ్ళే కరెంట్ ఏమో IA, ఎక్కడి నుంచి ఎలాగెళ్ళే కరెంట్ ఏమో IF. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ద్వారా మూవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ది జంక్షన్. మరి ఏమేమి కరెంట్స్ ఎంటర్ అవుతుంది ఇక్కడ? I1 I2 I3. మరి I1 I2 I3 కరెంట్స్ అన్నీ జంక్షన్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాయి. ఇదిగో జంక్షన్. మరి ఈ జంక్షన్ దగ్గర నుంచి ఇలా మూవ్ అయితే వచ్చి 2 పార్ట్ల కింద అది డివైడ్ అయిపోయింది. ఏంటి ఆ 2 పార్ట్లు? సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఏమేమి లీవ్ అవుతున్నాయి ఇక్కడ? IA కింద ఒకటి లీవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం ఏం లీవ్ అవుతుంది? IFగా ఒకటి లీవ్ అవుతుంది. అంటే IA ఒకటి IF ఒకటి. కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏంటమ్మా? IA = 0. మరి IA = ఎప్పుడైతే 0 అయిందో I1 + I2 + I3 = ఏమవుతుందమ్మా? IF. I1 + I2 + I3 = ఏమవుతుంది? IF అవుతుంది. ఇప్పుడు మనకు ఓమ్స్ లా ఏం చెప్తుంది? V = IR అని చెప్తుంది. మరి దాని నుండి I = ఏమవుతుందమ్మా? V/R కదా. ఇదేలా ఇది బై ఓమ్స్ లా. మరి ఓమ్స్ లా నుండి నాకు V = IR అని తెలుసు, I = V/R అని తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ ఇందులో పుట్ చేసాం అనుకోరా. సపోజ్ నీకు I1 వాల్యూ కావాలి. I1 అన్నది ఎక్కడ ఉంది? ఇదిగో ఎక్కడ ఉంది. మరి I1 దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత? V1. రెసిస్టెన్స్ ఎంత? R1. అంటే I1 దగ్గర ఏం రాయొచ్చు నువ్వు ఇప్పుడు? V1/R1. I2 దగ్గర ఏం రాయొచ్చు? V2/R2. I3 దగ్గర V3/R3. ఏవి లేదమ్మా, ఇక్కడ 3 రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, R1 R2 R3 అన్నవి. అలాగే 3 వోల్టేజెస్ ఉన్నాయి, ఇన్పుట్ వోల్టేజెస్. దట్స్ వై V1/R1, V2/R2, V3/R3.
ఈక్వల్ టు ఏంటమ్మా ఐఎఫ్ అంటే ఏంటి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి కరెంట్. మరి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ వచ్చేసి ఐఎఫ్ అంటే ఏంట్రా అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి నీకేం తెలుసురా ఆర్ఎఫ్ బై వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఇక్కడ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ కూడా 0 అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఉన్నదేమో 0 volts, ఇక్కడ ఉన్నది V0 అంటే లెఫ్ట్ మైనస్ రైట్ చేస్తే కనుక నీకు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి 0 మైనస్ V0 అక్కడ వచ్చేది ఏంటమ్మా 0 మైనస్ V0. ఇప్పుడు దీని నుండి మనకు కావాల్సిన ఏంటి అవుట్పుట్ V0. కానీ మిగిలిన టర్మ్స్ అవతల పక్క కనుక నువ్వు పంపేస్తే ఈ ఈక్వేషన్స్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి నువ్వేం రాయిస్తామా V0 ఈక్వల్ టు మైనస్ని ఆర్ఎఫ్ని అవతల పక్కకు పంపేస్తే మైనస్ ఆర్ఎఫ్ బై బ్రాకెట్లో పెడుతున్నాను దీన్ని ఆర్ఎఫ్ బై R1 ఇంటూ V1 ప్లస్ ఆర్ఎఫ్ బై R2 ఇంటూ V2 ప్లస్ ఆర్ఎఫ్ బై R3 ఇంటూ V3. ఓకే, మరి ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏం రావాలమ్మా V1 ప్లస్ V2 ప్లస్ V3. మరి మైనస్ ఏంటని అడగండి, ఎందుకు ఆ మైనస్ ఎందుకు వచ్చింది? మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. అంటే సిగ్నల్ అన్నది ఫేస్ ఇన్వర్షన్ జరుగుద్ది అని చెప్పడానికి మాత్రం ఆ మైనస్ ఉపయోగపడుతుంది. ఓకే, ఈ మైనస్ కూడా పక్కన పెట్టండి. ఇక్కడ నీకు ఆర్ఎఫ్ బై R1 వాల్యూ నీకు V1 ప్లస్ V2 ప్లస్ V3 రావాలంటే ఏం జరగాలమ్మా ఆర్ఎఫ్ బై R1 వాల్యూ 1 అవ్వాలి, ఆర్ఎఫ్ బై R2 వాల్యూ 1 అవ్వాలి, ఇదంతా 1 అవ్వాలి. అవ్వాలంటే ఏం జరగాలి కింద ఉన్న టర్మ్ పైన ఉన్న టర్మ్ ఏమవ్వాలమ్మా క్యాన్సిల్ అవ్వాలి. మరి అలా క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఈ వాల్యూ ఎంత అయి ఉండాలంటారు అంటే అక్కడ నాకున్న టర్మ్స్ ఏంటి R1 ఇక్కడ ఉంది, ఇక్కడ R2 ఉంది, ఇక్కడ R3 ఉంది, ఈక్వల్ టు RF ఒకటి ఉంది. నాకు ఇవన్నీ కూడా ఈక్వల్ కనుక అయినాయి అనుకోరా అంటే R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు RF అయితే కనుక అప్పుడు ఒక్క రెసిస్టెన్స్ ఇంకో రెసిస్టెన్స్ ఏమవుతాయమ్మా క్యాన్సిల్ అయిపోతాయి. మరి అలా 2 రెసిస్టెన్సెస్ కనుక క్యాన్సిల్ అయితే అప్పుడు ఇక్కడ మిగిలే వాల్యూ ఎంత ఏం మిగులుతుంది అక్కడ 1 మిగులుతుంది. అంటే ఫైనల్గా V0 ఈక్వల్ టు ఏం రాయిద్దమ్మా మైనస్ V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాయి. అంటే ఈ ఈక్వేషన్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏంటి V1 V2 V3. మరి అవుట్పుట్ ఏం జనరేట్ చేసింది V0 ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని చెప్పేసి అవుట్పుట్ జనరేట్ చేసింది. అంటే అవుట్పుట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇన్పుట్సే కదమ్మా. అంటే ఈ ఆపరేషన్ యాంప్లిఫైర్ ఎలా యాక్ట్ చేసింది ఇప్పుడు ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ ఎలా యాక్ట్ చేసిందమ్మా ఒక యాడర్లా యాక్ట్ చేసింది. ఓకేనా, ఇది ఈ విధంగా మనం ఒక ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని మనం ఒక యాడర్లా యూజ్ చేయొచ్చు. ఓకేనమ్మా, దీని నుంచి చిన్న కన్వర్షన్ చేస్తున్నా. ఎందుకంటే మనకి కన్వర్షన్ ఎందుకు అవసరం అని అంటే దీన్ని మనం ఇప్పుడు ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ చేసాం కదా, దీన్ని డైరెక్ట్ నాన్ ఇన్వర్టింగ్ మోడ్కి కన్వర్ట్ చేయొచ్చు. అది కన్వర్ట్ చేయడం ఎలాగా ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈక్వేషన్ కూడా పక్కన పెట్టండి, ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసిందే కదా ఇప్పుడే. ఓకే, పై ఈక్వేషన్ చూడమ్మా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో అన్నింటిలో ఆర్ఎఫ్ ఎలాగా కామన్ ఉందో మీకు తెలిసిన విషయమే కాబట్టి నేను ఏం చేస్తానంటే V0 ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ కామన్ తీసేస్తున్నాను. నేను తీసేస్తే ఏమవుతుందమ్మా V1 బై R1 ప్లస్ V2 బై R2 ప్లస్ V3 బై R3. అంటే ఇప్పుడు చేసిందని ఎలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు లెట్ us టేక్ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R3 ఈక్వల్ టు R. R1 R2 R3 వాల్యూస్ని ఏమనుకుంటావమ్మా R అనుకో. అంటే సేమ్ రెసిస్టెన్స్లు కనుక తీసుకుంటాయి. అంటే నువ్వు డిఫరెంట్ వోల్టేజ్ వాల్యూస్ని ఇన్పుట్ కింద ఇవ్వచ్చు నువ్వు, కానీ తీసుకునేటటువంటి రెసిస్టెన్స్లు అన్నీ కూడా ఎలా ఉండాలమ్మా సమానంగా ఉండాలి. అందుకని నేను దీన్ని R అంటున్నా. మరి ఇక్కడ కనుక ఆర్ని కనుక పుట్ చేస్తే అన్నింటిలోంచి ఏం కామన్ వస్తుంది R కామన్ వస్తుంది. అప్పుడు V0 ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ RF బై R ఉంది కాబట్టి R బయటకు వచ్చేస్తుంది కాబట్టి R ఇంటూ V1 ప్లస్ V2 ప్లస్ V3 V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, ఈ ఈక్వేషన్ గమనిస్తుంటే మీకు ఏమన్నా అర్థమైందా? ఇక్కడ ఏదో ఉంది చూసారా మీరు RF బై R మీన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అక్కడ. మరి ఈ ఈక్వేషన్ మనకి ఇన్వర్టింగ్ మోడ్ ఆపరేషన్ చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్కి ఈక్వల్గా ఉంది చూసారా.
ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్లో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటమ్మా అక్కడ V0 ఈక్వల్ టు -RS/R1 ఇంటూ VIDఏ కదా, VIఏ కదా అక్కడ వస్తుంది మనకి. అంటే ఇక్కడ నువ్వు గమనిస్తే -RF/R ఇన్పుట్ రెసిస్టెన్స్ అన్నది అలా ఉండిపోయింది, ఇన్పుట్ అన్నది సారీ యాంప్లిఫికేషన్ వాల్యూ అన్నది అలా ఉండిపోయింది. మరి వోల్టేజ్ ఇన్పుట్ వాల్యూ ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ది ఇన్పుట్స్ గివెన్, అంటే VI ఈక్వల్ టు V1 + V2 + V3 వచ్చింది. అబ్జర్వ్ చేస్తారా? అంటే సేమ్ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ని డైరెక్ట్ రాసేసాము. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఈ ఈక్వేషన్ నీకు ఏమొచ్చిందిరా, V0 ఈక్వల్ టు -RF/R ఇంటూ V1 + V2 + V3 వచ్చింది మనకి. కానీ ప్రీవియస్గా మనం ప్రూవ్ చేసాం, ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి ఏం ప్రూవ్ చేసాం, V0 ఈక్వల్ టు -RF/R1 ఇంటూ VI అని చెప్పేసి ప్రూవ్ చేసాం. మరి ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ దగ్గర ఏముంది నీకు, V1 + V2 + V3 ఉంది. అంటే నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్లో కూడా ఇన్పుట్ వోల్టేజ్ దగ్గర మనం మళ్ళీ 3 ఇన్పుట్లు తీసుకున్నాం అనుకుందాం, అక్కడ కూడా VI దగ్గర ఏమొస్తుంది, V1 + V2 + V3 రావాలి. అంటే నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కూడా ఒక యాడర్లా ఉపయోగిస్తాం. మరి ఆ నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ యాడర్లా ఎలా ఉపయోగిస్తాం అన్నది ఈజీగా తెలుస్తుంది ఈ ఈక్వేషన్ బట్టి మీరు చూస్తే. ఆల్రెడీ మనం ఇన్వర్టింగ్ మోడ్కి సంబంధించి ఈక్వేషన్ రాసాని, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ మీకు అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను, అది ఒకసారి చూద్దాం ఏంటన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఎంతకుముందు ఏంటంటే మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని ఉపయోగించి యాడర్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని ఉపయోగించి యాడర్ని కన్స్ట్రక్ట్ చేయడం. నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ యాజ్ యాడర్. నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ యాజ్ యాడర్ సేమ్ మనకు తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్కి మనం యాడర్లో తయారు చేయాలనుకుంటున్నాం. ఇది మీకు తెలిసిందే, ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇక్కడ మన డిస్కషన్ దేని గురించి, నాన్ ఇన్వర్టింగ్ గురించి. దట్స్ వై నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి నేను ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఏంటా ఇన్పుట్స్, V1, V2, V3. ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటమ్మా, దట్ ఇస్ టేక్ R1, R2, R3. ఎందుకంటే నేను నాన్ ఇన్వర్టింగ్ మోడ్ కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ మోడ్కి సిగ్నల్స్ ఇస్తున్నాను నేను, V1, V2, V3 అని. ఇక్కడ వచ్చేది మీకు తెలిసిందే, V0 ఫీడ్బ్యాక్ రెసిస్టర్, దట్స్ వై RF, ఇక్కడ ఉండే కరెంట్ IF, సారీ కరెంట్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది. ఓకే, ఇదేం చేయాలమ్మా, మనం నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయాలి. లెట్ us టేక్ దిస్ రెసిస్టెన్స్ ఈజ్ R. ఓకే, మన కాన్సెప్ట్ ఏంటి, మనం చేస్తున్న నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ సింపుల్ డైరెక్ట్ ఈక్వేషన్. మనకి V0 ఈక్వల్ టు ఏం తెలుసమ్మా, 1 + RF/R1 R ఇన్ అనంటే లేకపోతే R ఇక్కడ R తీసుకుంది ఇన్పుట్ రెసిస్టెన్స్లో, R ఇంటూ VI మనకు తెలిసింది అది ఈక్వేషన్. మరి అంతకుముందు మనం చెప్పుకున్న ఇన్పుట్ అంటే కనుక ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి వచ్చింది. మనం ఆల్రెడీ కట్టించాం ఇది, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ నుంచి వచ్చింది ఈ ఈక్వేషన్. మరి ఇంతకుముందు మనం ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ చేసినప్పుడు ఇక్కడ VI ఏమొచ్చిందమ్మా, V1 + V2 + V3 కదా. అంటే ఇక్కడ VI కూడా ఏమై ఉండాలి, ఖచ్చితంగా నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో ఉన్న 3 ఇన్పుట్స్ యొక్క టోటల్ అయ్యి ఉండాలి. కాబట్టి V0 ఈక్వల్ టు ఏమవుతుంది, 1 + RF/R V1 + V2 + V3. అంటే ఈ ఈక్వేషన్లో చూస్తే మరలా ఏమవ్వాలి, RF/R వాల్యూ 0 అవ్వాలి. RF/R వాల్యూ కనుక 0 అయితే V0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V1 + V2 + V3. అంటే మనం ఒక నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని కూడా ఒక యాడర్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. మరి నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆప్ యాంప్ని యాడర్లా కన్స్ట్రక్ట్ చేయాలంటే నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఈక్వేషన్ తీసుకుని డైరెక్ట్ దాంట్లో V ఇన్పుట్ దగ్గర V1 + V2 + V3 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వర్టింగ్ ఆల్రెడీ చేసి ఉంచాం కాబట్టి మనకి దాని మీద ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ విధంగా మనం డిజైన్ చేయొచ్చు.
ఓకే, మొత్తం మీద ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ను ఉపయోగించి మనం వోల్టేజ్ ఫాలోవర్ని డిజైన్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, ఒక ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ని యాడర్గా ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే అక్కడ మనం ఏం చెప్పాము, V0 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3 వచ్చింది. అక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అని అంటే మనం చేసింది ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేసాం, నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తూ దాని నుంచి మనం యాడర్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఫైనల్గా ఏదేం చెప్పుకున్నా సరే ఇన్వర్టింగ్ మోడ్లో వచ్చిన ఈక్వేషన్లో VI దగ్గర V1 ప్లస్ V2 ప్లస్ V3 వస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో చేసిన VI దగ్గర కూడా V1 ప్లస్ V2 ప్లస్ V3 అనేది జనరేట్ అవుతుంది. ఇది ఈరోజు లెక్చర్. సో మనకి టుమారో లెక్చర్ ఏంటంటే సబ్ట్రాక్టివ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు అయితే దాదాపు యూనిట్లో హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయింది. యూనిట్లో హాఫ్ కంప్లీట్ అయింది మనకి, ఇంకా మిగిలింది ఇంకా హాఫ్ ఉంది. హాఫ్ గురించి నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.